వెల్కమ్ టు టుడే టీవీ తెలుగు. ఎన్టీఆర్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ చేని రాంబాబు. మొక్కజొన్నకు మద్దతేది? విలవిల్లాడుతున్న మొక్కజొన్న రైతుల నుంచి నేరుగా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర 2400 అందడం లేదు. 1700కు కొనుగోలు చేస్తూ రైతులను దోచుకుంటున్న దళారులు. మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి. జగ్గైపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి తన్నీరు నాగేశ్వరరావు. జగ్గైపేట పట్టణంలోని ఈ రోజున రబీ సీజన్లో పండించిన మొక్కజొన్న పంటకు మద్దతు ధర లభించక రైతులు ఇబ్బందులు పడుతున్నారని జగ్గైపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు మరియు జిల్లా రైతు విభాగ అధ్యక్షులు ఏలూరు శివాజీ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం నియోజకవర్గ పరిధిలోని జగ్గైపేట ఆటోనగర్ వద్ద మొక్కజొన్న రైతులు ఆరబెట్టిన మొక్కజొన్న పంటను పరిశీలించి రైతులతో కలిసి మొక్కజొన్న పంట పొలాలను పరిశీలించి మొక్కజొన్న సరైన గిట్టుబాటు ధర కల్పించాలని స్థానిక నాయకులతో రైతులతో కలిసి తన్నీరు నాగేశ్వరరావు గారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతుల నుంచి మొక్కజొన్న పంటను నేరుగా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, అవసరమైన అన్ని చోట్ల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అలాంటి పంటకు క్వింటాకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర 2400 కూడా అందడం లేదని అన్నారు. దళారుల ప్రభావాన్ని అరికట్టడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రైతుల నుంచి వ్యాపారస్తులు తక్కువ ధరకు కొని ప్రభుత్వానికి ఎక్కువ ధరకు అమ్ముకుంటూ రైతుల కష్టాన్ని దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన వాగ్దానం ప్రకారం ధరల స్థిరీకరణ నిధి అమలు చేయకపోవడంతోనే రైతులకు ఈ దుస్థితి పట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించే క్రమంలో కొనుగోలు కేంద్రాలను ఇప్పటి వరకు ఏర్పాటు చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమని దుయ్యబట్టారు. ప్రస్తుతం ఎకరాకు సగటున 50 క్వింటాళ్లు మొక్కజొన్న పంట దిగుబడి వచ్చే అవకాశం ఉందని, గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకారం క్వింటాకు 2400 చొప్పున రైతులకు అందాల్సి ఉండగా వ్యాపారస్తులు క్వింటాకు 1600, 1700 మాత్రమే అందించి వారు ప్రభుత్వానికి మాత్రం 2400 చొప్పున విక్రయిస్తూ రైతుల శ్రమను దోచుకుంటున్నారని మండిపడ్డారు. దళారుల చేతిలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తక్షణమే ప్రభుత్వం స్పందించి మార్కెట్ రంగంలోకి దించి రైతుల వద్ద నుంచి మొక్కజొన్న పంటను కొనుగోలు చేయాలని, అలాగే అవసరమైన అన్ని చోట్ల కొనుగోలు కేంద్రాలను వెంటనే తెరిపించాలని పేర్కొన్నారు. జిల్లా మండల రైతు విభాగం నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులు, మహిళలు, రైతులు అందరూ కూడా ఈ రోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ముఖ్యంగా జగ్గైపేట నియోజకవర్గంలో సుమారు 17,000 ఎకరాల్లో మరి మొక్కజొన్న పంట రైతులు వేయడం జరిగింది. మరి ఆ పంటకి ఒక ఎకరానికి వచ్చి మొక్కజొన్న 40 క్వింటాల నుంచి 30-40 పండాల. కానీ ఈ సంవత్సరం కేవలం 25-20 క్వింటాలు మాత్రమే మరి పంట దిగుబడి రైతులకు చేతికొచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం 2400 రూపాయల మద్దతు ధర ప్రకటిస్తే మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైంది. ఒక్క చోట కూడా ఎక్కడా కూడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుండా 2400 రూపాయలు రైతులకు మద్దతు ధర ఇవ్వకుండా దళారీల చేతుల్లో రైతులు మోసపోతున్నారు. సుమారు కేవలం 1400-1500 రూపాయలు మాత్రమే రైతుల దగ్గర దళారీలు కొనుగోలు చేస్తూ రైతుల జీవితాలు అప్పుల పాలైపోతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మరి రైతుల్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వానికి ఉంది. ఈ కూటమి ప్రభుత్వం రైతుల్ని తక్షణమే ఆదుకొని, మొక్కజొన్న రైతుల్ని తక్షణమే ఆదుకొని మరి కేంద్రం ప్రకటించిన 2400 రూపాయల మద్దతు ధరని వెంటనే ప్రకటించాలని కోరుకుంటున్నాను. పంట ఇప్పటికే చేతికొచ్చింది. రైతులు మొక్కజొన్న మొత్తం కూడా ఇరుస్తా ఉన్నారు. కళ్ళాల్లో పోసుకొని ఎండబెట్టుకొని ఇప్పటికే మరి అమ్ముకోవాలని చెప్పి మార్కెట్లో పరిశీలిస్తే ఇవాళ కేవలం 1500-1600 కూడా ఓపెన్ మార్కెట్లో మొక్కజొన్న కొనేవాళ్ళు లేరు. దళారీలు ఇది అవకాశంగా తీసుకొని మరి తక్కువ రేటుకి కొని మరి రైతుల్ని మోసం చేస్తా ఉన్నారు. దీనికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఇవాళ జగ్గైపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు మరి ఏలూరు శివాజీ గారు, అలానే నియోజకవర్గ కన్వీనర్ కలగాల రమేష్ గారు, అలానే రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగ కార్యదర్శి నంబూరు రవి గారి నేతృత్వంలో మరి రైతు నాయకులు, రైతులు,
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు అందరూ కూడా మరి యొక్క కార్యక్రమానికి విచ్చేశారు. అందరి డిమాండ్ ఒకటే, ఇవాళ కేంద్ర ప్రభుత్వం మొక్కజొన్నకి కనీస మద్దతు ధర 2400 ప్రకటించింది. 2400 కూడా ఒక రకంగా తక్కువే. కనీసం గిట్టుబాటు ధర 2600 కావాలని ఆ రోజున దేశవ్యాప్తంగా క్వింటాల్ మొక్కజొన్న 2600కి ఫిక్స్ చేయండి, నిర్ణయించండి ధర అని చెప్పి అడిగితే ఆ రోజున కేంద్ర ప్రభుత్వం అనేక రకాలుగా మరి ఆలస్యం చేస్తూ చివరికి 2400 కనీస మద్దతు ధర ప్రకటించడం నిజంగా మొక్కజొన్న రైతులకి దురదృష్టకరం. అయినప్పటికీ కూడా మన మొక్కజొన్న ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున వేశారు. సుమారుగా 17,000 ఎకరాలకు పైబడి జగ్గంపేట నియోజకవర్గంలో మొక్కజొన్న వేశారు. మొక్కజొన్న వేయడానికి కూడా ప్రధాన కారణం ఈ సంవత్సరం పత్తి మరి తుఫాను వచ్చి పత్తి మొత్తం కూడా దిగుబడి తగ్గిపోయి పత్తి మొత్తం కూడా మరి పాడైపోయి ఆ నేపథ్యంలో పత్తిని దున్నేసి మరి ఆ రోజు ఎక్కువ మొత్తంలో మొక్కజొన్న సాగు చేయడం జరిగింది. మొక్కజొన్న అయితే అంతగా సాగునీరు ఉన్నా లేకపోయినా మరి ఇబ్బంది ఉండదనే ఉద్దేశంతో మెట్ట ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతంలో ఎక్కువగా మొక్కజొన్న వేశారు. మరి వాళ్ళ వాతావరణం చూస్తే ఇవాళ రేపట్లోనే తుఫాన్ అంటా ఉన్నారు. రైతులు ఈ విధంగా మొత్తం కూడా మొక్కజొన్న మరి 100 ఎకరాల్లో కోసి ఇప్పటికే రోడ్ల మీద పెట్టుకొని ఆరబోసుకొని అన్ని కూడా మరి సిద్ధంగా అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ వరకు కూడా రాష్ట్రంలో ఒక్క కొనుగోలు కేంద్రం కూడా మార్కెట్ ద్వారా మరి ఈ ప్రభుత్వం ఓపెన్ చేయలేదు అంటే నిజంగా వీరి చిత్తశుద్ధి ఏంటో మనకు అర్థమవుతా ఉంది. ఈ కూటమి ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితం. మేము మాది రైతు ప్రభుత్వం అని చెప్పి మాటలు చెబుతా ఉన్నారు తప్ప ఎక్కడ కూడా రైతుల సంక్షేమం గురించి కానీ, రైతుల బాగోగుల గురించి కానీ, రైతులకు కావాల్సిన గిట్టుబాటు ధరల గురించి కానీ, రైతు శ్రేయస్సు గురించి కానీ ఎక్కడ ఆలోచించిన పాపాలు ఈ ప్రభుత్వం పోలేదనేది వాస్తవం. గతంలో పత్తి కూడా అంతే చేశారు. పత్తి చేతికొచ్చి 50% పత్తి మొత్తం కొనుగోలు మధ్య దళారీలు కొన్న తర్వాత అప్పుడు సీసీఐ కొనుగోలు కేంద్రాలు పెట్టారు. వాటిల్లో కూడా మరి పక్షపాతం చూపిస్తూ తెలుగుదేశం రైతులకు ఒక న్యాయం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులకి ఒక న్యాయం అన్నట్టుగా విభజించు పాలించు అన్న రీతిన వాళ్ళు చేసిన పరిస్థితి. ఇవాళ మొక్కజొన్న కూడా ఇప్పటికే చేతికి వచ్చింది. అసలు మీరు ఇప్పటి వరకు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఎందుకు ప్రారంభించలేదు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ 1500, 1600 కూడా రైతులు కొనట్ల. ఒక పక్క రేటు చూస్తే 2400. అదే 2400కి వాళ్ళు అమ్ముకుంటే 800 రూపాయలు వాళ్ళకి కలిసి వస్తుంది. ఇవాళ ఈ కూటమి వైఫల్యం వల్ల, కూటమి అనాలోచిత నిర్ణయాల వల్ల, కూటమికి దూరదృష్టి లేకపోవడం వల్ల, కూటమికి రైతుల మీద ఎటువంటి ఆపేక్ష లేకపోవడం వల్లే ఇప్పటి వరకు కూడా కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయలేదు. ఇప్పుడు మేనమేషాలు లెక్క పెడతా ఉన్నారు. నిన్న మేము మార్కెట్ అధికారులతో మాట్లాడితే మరి ప్రపోజల్స్ పంపించామండి, ఒక వారం 10 రోజుల్లో రావచ్చు అన్నట్టుగా చెప్తా ఉన్నారు. వారం 10 రోజుల్లో 50% మొక్కజొన్న మరి రైతుల నుంచి మరి మార్కెట్లోకి వచ్చేస్తాయి. మరి ఈ నేపథ్యంలో మేము అడుగుతూ ఉన్నాం, ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆ రోజున రైతు సంక్షేమం బ్రహ్మాండంగా చూశారు జగన్మోహన్ రెడ్డి గారు. రైతు భరోసా కింద 5 సంవత్సరాలు క్రమం తప్పకుండా 13,500 ఇచ్చారు. ఉచిత పంటల బీమా అని చెప్పి పెట్టి రైతులకు సంబంధించి సుమారుగా 7,500 కోట్ల రూపాయల రోజున ఉచిత బీమా కింద రైతులకి రూపాయి చెల్లించకుండా పంట నష్టం జరిగితే డబ్బులు ఇచ్చే పరిస్థితి. అంతేకాదు ఇన్పుట్ సబ్సిడీ ఏ సీజన్లో అయితే నష్టం జరిగిందో ఆ సీజన్లో ఇవ్వడం జరిగింది. 0 వడ్డీ రుణాలు కూడా మరి రైతులకి జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇవ్వడం జరిగింది. ఇవాళ ఈ ప్రభుత్వం చూస్తూ ఉంటే కనీసం మరి అన్నదాత సుఖీభావ కింద మొదటి సంవత్సరం ఎగ్గొట్టారు, 2వ సంవత్సరం అరకొరకు ఇచ్చారు. ఇవాళ కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభావ ఇవ్వట్ల. మరి కౌలు రైతులు ఏమైపోవాలి? రాష్ట్రంలో సుమారుగా 10 లక్షల మంది కౌలు రైతులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరి బెనిఫిట్ పొందడం జరిగింది. ఇవాళ రైతుల పరిస్థితి ఏమిటి అని చెప్పి అడుగుతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 23, 24లో మొక్కజొన్న 2200 ఆ రోజున కనీస మద్దతు ధర, ఆ రోజున మార్కెట్ ద్వారా కొనుగోలు కేంద్రాలు పెట్టి రైతుకు ఎప్పుడైతే మొక్కజొన్న చేతికి వచ్చిందో వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి ఆ రోజున మరి పెద్ద ఎత్తున మొక్కజొన్న కొనుగోలు చేసి మొక్కజొన్న రైతులు ఆదుకున్న పరిస్థితి. ఇవాళ మరి కూటమి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. రైతుల్ని మీరు ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు శుష్క వాగ్దానాలు చేస్తా ఉన్నారు, మోసపూరిత మాటలు మాట్లాడుతూ ఉన్నారు. రైతులు ఒక పక్క ఈ సంవత్సరంలో ఇప్పటికే సుమారుగా ఈ మరి వ్యవసాయ సంవత్సరంలో 350 మంది రైతులు చనిపోయారని చెప్పి వాళ్ళ నివేదికలు చెబుతా ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి సుమారుగా 500 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ 500 మంది రైతులు కూడా ఎక్కడ కూడా ఒక్క రైతు కూడా నష్టపరిహారం ఇవ్వని దౌర్భాగ్య పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. కాబట్టి మేము వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగ్గంపేట నియోజకవర్గం తరఫున ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం.
17,000 ఎకరాల పైచిలకు ఈ నియోజకవర్గంలో మొక్కజొన్న సాగు చేశారు. ప్రతి క్వింట ప్రభుత్వం కొనాలని, అలానే రైతులు తొందరపడి మధ్య దళారీలకి 1,500కో 1,600కో అమ్ముకోవద్దని, ఈ యొక్క మొక్కజొన్న రైతులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాసటగా ఉంటుందని, ప్రభుత్వం మెడలు వంచేలేదనే ఈ యొక్క కొనుగోలు కేంద్రాలని ప్రభుత్వం ప్రారంభించే విధంగా ప్రజాప్రతినిధుల మీద కానీ ప్రభుత్వ అధికారుల మీద కానీ ఒత్తిడి తీసుకొచ్చైనా ఈ యొక్క కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్టుగా మేము చేస్తాం. తప్పనిసరిగా రైతులు కొద్దిగా ఓపిక పట్టి మొక్కజొన్న మొత్తం కూడా మరి భద్రపరుచుకొని కొనుగోలు కేంద్రాలు వచ్చిన తర్వాత మాత్రమే అమ్మాలని, ఆ విధంగా మీరు బాగుండాలని చెప్పి రైతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆకాంక్షిస్తుంది. కాబట్టి తప్పనిసరిగా రైతులు సహకరించి ఎవరు కూడా మధ్య దళారీలకి మోసపోవద్దని